హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్ తో పాటు ఎల్బీ నగర్, పెద్దంబర్పేట్ లో తదితర ప్రాంతాల్లో కూడా కురిసిన వర్షానికి రహదారులపై పూర్తిగా నీరు వచ్చి నిలిచిపోయింది. ఖైరతాబాద్ టు రాజ్ భవన్ రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డాయి. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టాయి. నగరంలో అత్యధికంగా జూబ్లీ హిల్స్ లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 8.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంజారా హిల్స్ లో 7, ఖైరతాబాద్, అమీర్పేట్, మైత్రివనంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక యూసెఫ్గూడ, వనస్థలిపురంలో 5.6 సెంటీమీటర్లు, ముషీరాబాద్ లో 4.4, విద్యానగర్, ఎల్బీ నగర్ లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మూసాపేట్, షేక్పేట్, సికింద్రాబాద్ లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు పెట్టుకో లోపల కదా. సో హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లన్నీ కూడా బ్లాకేజ్ కు గురయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, ప్రెసెంట్ మీరున్న ఏరియాలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం రోడ్ బ్లాకేజ్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గడిచిన గంట సేపటి నుంచి కురిసినటువంటి వర్షానికి అనేక ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. వనస్థలిపురంలో వర్షానికి వరద దాటికి బైకులు కొట్టుకుపోయాయి. అమీర్పేట్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా బైకులు కొట్టుకుపోయాయి. అంత పెద్ద మొత్తంలో వర్షం పడింది. అత్యధికంగా జూబ్లీ హిల్స్లో వర్షం పడింది. దాదాపుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం జూబ్లీ హిల్స్లో నమోదైంది. దాని తర్వాత ముషీరాబాద్తో పాటు సెంట్రల్ పార్ట్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం నేను ఐమాక్స్ జంక్షన్ దగ్గర ఉన్నా. ఇక్కడ దాదాపుగా గంట సేపటి నుంచి వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయి చాలా స్లోగా మూమెంట్ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, రోడ్ల మీద నీళ్లు చూడొచ్చు. మొదటగా రోడ్ల మీద నీళ్లు భారీగా నిలిచిపోయాయి. వాటర్ని క్లియర్ చేసేందుకు సిబ్బంది అనేక ప్రయత్నాలు చేసి ఇంకా ఏమీ చేసేది లేక ఇక్కడ నుంచి వాళ్ళు పాస్ అయిపోయారు, అంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత మనం జంక్షన్ మీద ఒక్కసారి చూస్తే ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. మొత్తము కంప్లీట్గా జంక్షన్ బ్లాక్ అయింది. అది కూడా విఐపి మూమెంట్ ఉండడంతో కొంత సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా ఆగిపోయినటువంటి దృశ్యాలు మనము క్లియర్గా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. సీఎంకి సంబంధించిన కాన్వాయ్ మొత్తం కూడా రోడ్డు మీద ఆగిపోయింది. వాహనాలు వెళ్ళాలి, అవన్నీ వాహనాలు క్లియర్ అవుతేనే సీఎంకి సంబంధించిన కాన్వాయ్ క్లియర్ అవుతుంది. అట్లాంటి సీఎం కాన్వాయ్ ఏ విధంగా ఆగిపోయిందో మనం క్లియర్గా రోడ్డు మీద చూడవచ్చు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన వాహనాలు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా ముందే ఉన్నాయి. మెల్లిగా చాలా స్లోగా మూమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడవచ్చు. ఆ వెహికల్స్లో మనం చూడవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేవు అనేది మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ వాహనంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే వాహనాలు పూర్తి స్థాయిలో మిగతా బండ్లను అన్నింటినీ కూడా ఆపేసి ముఖ్యమంత్రి వెహికల్ని, ముఖ్యమంత్రి కాన్వాయ్ని ముందుకు పంపిస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్తో పాటు ఇతర మంత్రులకు సంబంధించినటువంటి కాన్వాయ్ ఇప్పుడు కదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖైరతాబాద్తో పాటు ఐమాక్స్ జంక్షన్, లక్డికాపూల్ జంక్షన్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పూర్తి స్థాయిలో బ్లాకేజ్కి గురైంది. అనేక సేపటి నుంచి శ్రమించిన తర్వాత మనం చూడవచ్చు ఇప్పుడు మొత్తం బ్లాక్ చేసినటువంటి జంక్షన్ని మొత్తాన్ని కూడా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. తో ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతున్నాయి. ఇంకొంచెం ముందుకు మనం గమనిస్తే ఈ ఐమాక్స్ జంక్షన్కి కొంచెం ముందు ఖైరతాబాద్ జంక్షన్ ఉంటుంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, దాని తర్వాత ఖైరతాబాద్ జంక్షన్ ఉంటుంది. అట్లాంటి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఉంది. సో వర్షం కంటిన్యూగా ఏకదాటిగా కురుస్తుంది. ఒక 1 అవర్ పాటు వర్షం కురిసింది. దాని తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు ముసురుతో కూడినటువంటి వర్షం పడింది. ఇప్పుడు మళ్ళీ వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా గమనించవచ్చు. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ గమనించినా కూడా ఇదే అంశం స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వాసులు రోడ్ల మీదకి వచ్చేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షం ఏ విధంగా పడుతుంది అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది
గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్ ఇది. చార్మినార్లో అత్యధికంగా వర్షం పడుతుంది, ఖైరతాబాద్లో అత్యధికంగా వర్షం పడుతుంది, దాని తర్వాత నాంపల్లి హ్యాబిట్స్లో ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం పడుతుంది, ఉప్పల్లో కూడా ఎక్కువ వర్షం పడుతుంది, ఉస్మానియా యూనివర్సిటీ వైపు ఎక్కువ వర్షం పడుతుంది, దాని తర్వాత నాగోల్ వైపు కూడా, ఇది మొత్తం కూడా నాగోల్, రామంతాపూర్, ఉప్పల్కి సంబంధించినటువంటి ఏరియా, ఈ ఏరియాలో కొంత ఎక్కువ వర్షం పడుతున్నట్టు క్లియర్గా మనం ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ గమనించవచ్చు. ప్రస్తుతం కంటోన్మెంట్, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి లాంటి ప్రాంతాల్లో వర్షం పడట్లేదు, కుకట్పల్లి లాంటి ప్రాంతాల్లో వర్షం పడట్లేదు. కానీ సెంట్రల్కి సంబంధించినటువంటి ప్రాంతం అంటే ఖైరతాబాద్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, హ్యాబిట్స్ లాంటి ప్రాంతాల్లో, నాంపల్లి రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల్లో, గోషామహల్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది. అత్తాపూర్, దాని తర్వాత రాజేంద్ర నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి వర్షపాతం రాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి సూచనలు క్లియర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో జనాలు అందరూ కూడా ఎవరైతే ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే బ్లూ కలర్ కనిపిస్తుందో, ఎక్కడైతే వైట్ కలర్ కనిపిస్తుందో, ఇది మొత్తం కూడా ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధికి వ్యాపించేటువంటి అవకాశం ఉంది. సో జనాలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడైతే మనం ఈ విధంగా ఎగ్జాక్ట్గా వైట్ కలర్లో చూస్తున్నామో, ఇట్లాంటి కలర్ మనకి ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ భారీ వర్షం పడుతుంది అనేది ఇండికేషన్. ఎక్కడైతే డార్క్ బ్లూ కనిపిస్తుందో అక్కడ ఓ మోస్తారు వర్షం పడుతున్నట్లు చెప్పుకోవచ్చు. స్కై బ్లూ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నట్లు ఇండికేషన్. సో జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ ఈ మ్యాప్ని ఫాలో అయిన తర్వాతనే హైదరాబాద్కి సంబంధించినటువంటి సిటిజన్స్కి పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే తీవ్రంగా వాటర్ లాగింగ్ అవుతాయో అనే అంశాన్ని కూడా ఈ మ్యాప్ని బట్టే వాళ్ళు అంచనా వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి కాన్వాయ్ ముగిసిన తర్వాత మళ్ళా రోడ్ల మీద చూడవచ్చు. ఐమాక్స్కి సంబంధించినటువంటి జంక్షన్లో పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు, పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వాహనాలు, దాని తర్వాత ఇటు సెక్రటరేట్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు, హిమాయత్ నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు అన్నీ కూడా ఐమాక్స్ జంక్షన్ దగ్గర పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. సో పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా, జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా కానీ హైదరాబాద్ రోడ్ల మీద వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఏమాత్రం తగ్గడం లేదనేది క్లియర్గా ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితులు రాకుండా రాబోయే రోజుల్లో చేస్తామని చెప్తున్నటువంటి అధికార యంత్రాంగం, అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. అంటే ఒక్కసారిగా వర్షం దంచి కొట్టడంతో వర్షంకి సంబంధించినటువంటి నీళ్లు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. అంటే హైదరాబాద్లో 3 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం గంట సేపట్లో పడితే తట్టుకునేటువంటి శక్తి హైదరాబాద్కి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థకు కానీ, పైప్లైన్ వ్యవస్థకు కానీ లేదు. అట్లాంటిది 8-9 సెంటీమీటర్ల వర్షపాతం అంటే దాదాపుగా క్లౌడ్ బరస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. గంట సేపట్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్గా చెప్పాలి, మినీ క్లౌడ్ బరస్ట్గా చెప్పుకోవచ్చు. 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతాయని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. గంట సేపట్లో 7-8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఐమాక్స్ లాంటి జంక్షన్లో మనం ఇక్కడ చూడవచ్చు గంట సేపట్లో కురిసినటువంటి వర్షానికి, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఖైరతాబాద్లో దాదాపుగా 5 సెంటీమీటర్లు, అంటే అధికారిక భాషలో మినీ క్లౌడ్ బరస్ట్గా చెప్తారు. అట్లాంటి మినీ క్లౌడ్ బరస్ట్ అవుతే ఎట్లాంటి పరిస్థితి హైదరాబాద్ రోడ్ల మీద ఉంటుంది, ఐమాక్స్ జంక్షన్ దగ్గర ఉంటుంది. విఐపి మూమెంట్ అత్యధికంగా ఉండేటువంటి ఈ ఐమాక్స్ జంక్షన్ దగ్గర చూడవచ్చు, ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర చూడవచ్చు. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. సో వర్షాకాలంలో పూర్తి స్థాయిలో జనాల ఇబ్బందులు తొలగించాలి, వాటర్ లాగింగ్ పూర్తి స్థాయిలో తొలగించాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది, ఆ వాటర్ ఎక్కడ ఫ్లో అవుతున్నాయి, ఎక్కడ స్టక్ అవుతున్నాయి, ఎందుకు స్టక్ అవుతున్నాయి, నాలాలకు సంబంధించిన పరిస్థితి ఏందనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా అధికారులు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్లోని అనేక ప్రాంతాలు ఇంకా వర్షం దంచి కొడుతుంది. ముఖ్యంగా సెంట్రల్ పార్ట్ ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, యూసుఫ్గూడ, నాంపల్లి, హ్యాబిట్స్, హిమాయత్ నగర్, నారాయణగూడ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మోతాదులో వర్షం పడింది. వాటర్ ఇంకా రోడ్ల మీద నిలబడే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో నిలిచిపోయారు. వాటర్లు
అవే ఒకవేళ వర్షం ఆగిపోతే అవే వాటర్ క్లియర్ అయిపోతాయి. కానీ ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 10 నిమిషాల్లో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ పాటు రోడ్ల మీదే ఆగి ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ శ్రవణ్. వెళ్ళిపోతున్నాను.